నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. విశాఖలో ఈ నెల 9వ తేదీన యువశక్తి సదస్సు 10,000 మంది హాజరయ్యే అవకాశం ఉందంటూ పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు వెల్లడి. విశాఖ అపోలోలో కార్ టీ సెల్ థెరపీ ప్రారంభం. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన హాస్పిటల్ వైద్యులు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపణ. మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం. క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్తో క్యాన్సర్ పై అవగాహన సదస్సు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. ఉదయం స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన అత్యంత వైభవంగా సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితులు వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామునే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపచేసి వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. మెడికవర్ హాస్పిటల్స్, నిపస్, మహిళల సంఘం, సీతమ్మధార సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్, ఏసీజీ, గర్భాశయ పరీక్ష, పాప్స్ మేయర్, మెమోగ్రఫీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ క్యాన్సర్ చికిత్సా విభాగం వైద్యులు, క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రామావత్ దేవ్ మాట్లాడారు. సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో జరుగుతాయని, అయితే కొన్ని కారణాల వల్ల ఆ కణాలు నియంత్రణ కోల్పోయి చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలు ఏర్పరుస్తాయని, బయాప్సీ, యుపిఎన్ఏ టెస్ట్, బ్లడ్ మార్కర్స్, ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పీఈటీ స్కాన్ వంటివి అవసరాన్ని బట్టి చేస్తారన్నారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో డాక్టర్ సాహిత్య, హెమటాలజిస్ట్, స్నిపస్ పార్క్ వైస్ ప్రెసిడెంట్ బాలాజీ, సెక్రటరీ వర్మ, లేండి కాలేజ్ చైర్మన్ మధుసూదన్, నిర్వాహకురాలు కటారి శ్రీలత, జానకి రామారావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ రామావత్ దేవ్. నేను మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో చీఫ్ మెడికల్ ఆంకాలజిస్ట్, హెమట్ ఆంకాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నానండి. ఇవాళ మా మెడికవర్ తరపు నుంచి, మా క్యాన్సర్ క్యూర్ ట్రస్ట్ తరపు నుంచి స్నీపస్ పార్క్ సీతమ్మధారలో మెడికల్ క్యాంప్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్యాంప్ దేనివల్ల జరిగింది, వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ డూయింగ్ దిస్ క్యాంప్ ఈస్ వీ వాంట్ టు స్ప్రెడ్, అంటే మన క్యాన్సర్ గురించి అవేర్నెస్ పెంచడం కోసమే ఈ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంప్లో మాకు ముంబై నుంచి స్పెషల్ మ్యామోగ్రఫీ తెప్పించడం కూడా జరిగింది. అండ్ దాని ద్వారా ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 నుంచి 150 ఉమెన్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరికీ ప్యాప్స్ మేయర్లు, మ్యామోగ్రఫీలు, బ్లడ్ టెస్ట్లు ఫ్రీగా చేయడం కూడా జరిగింది. సో ఈ క్యాంప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీ వాంట్ టు స్ప్రెడ్ క్యాన్సర్ అవేర్నెస్ to everyone, starting from urban as well as to the rural people. సో ముఖ్యంగా ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి చాలా వేగంగా పెరుగుతుందండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ ఆర్ వన్ ఆఫ్ ద ర్యాపిడ్లీ ఇంక్రీజింగ్ డిసీజ్గా మనం గుర్తించడం జరిగింది అనమాట. ఈ మధ్య కాలంలోనే అదే February 4th మనము ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే మనం విశాఖలో పరిశ్రమలు, సంస్థల స్థాపనకు ఉన్న అద్భుత అవకాశాలు, లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించే విజన్ డాక్యుమెంట్ని పల్సర్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు గేదెల ఆవిష్కరించారు. ఈ విజన్ని నిజం చేయాల్సిన యువతలో స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం
ఈ విజన్ని నిజం చేయాల్సిన యువతలో స్ఫూర్తి రగిలించేందుకు యువశక్తి సదస్సు సన్నాహక సమావేశం సందర్భంగా విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడారు. పరిశ్రమల స్థాపన, నూతన ఆవిష్కరణలు, వేలాది ఉద్యోగాల సృష్టికర్త, దూరదృష్టి కలిగిన ఎంటర్ప్రెన్యూర్ పల్సర్ సీఈఓగా తాను ఈ బృహత్కర కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నం సిరిపురం జంక్షన్లోని గురజాడ కళాక్షేత్రంలో జరిగే యువశక్తి సదస్సు ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర భవిష్యత్తు ముఖచిత్రం మార్చే దిక్సూచి కానుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మేధో వలసలు నివారించడానికి స్థానికంగా ఉపాధి కల్పించడమే తక్షణ ఉపాయమని శ్రీనుబాబు వివరించారు. ఇంతవరకు మన ఉత్తరాంధ్రలో దాదాపుగా ఒక 5 యువశక్తి సదస్సులు, ఒక 5 రైతు సదస్సులు, ఒక 5 సామాజిక సదస్సుల ద్వారా ఒక 25 లక్షల మందికి చేరువవ్వడం జరిగింది. అలాగే వచ్చే 45 నుంచి 50 రోజుల్లో ఒక 10 యువశక్తి సదస్సులు, ఇంకొక 10 రైతు సదస్సులు చేసి తద్వారా ఒక 2 కోట్ల మందికి రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం మన ఉపాధి మనమే కల్పించుకోవడం, నేటి విద్యార్థులే రేపటి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం, దానితో పాటు రైతుల్ని వాళ్ళ ఉత్పత్తులని వాళ్ళే అమ్ముకునే విధంగా ఒక వ్యాపారవేత్తలుగా తయారు చేసే విధంగా కార్యాచరణ రూపొందించడం జరిగింది. మన విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే, విశాఖపట్నం ప్రజెంట్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా $48 బిలియన్. ఈ ఆర్థిక వ్యవస్థను వచ్చే 2030 కల్లా 100 బిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఏం చేస్తే ఇది మనం అచీవ్ చేయగలం, ఇంతవరకు చేసింది ఏంటి, చేయబోయేది ఏంటి అనేది రేపు మన యువశక్తి సదస్సులో విపులంగా చెప్తాం. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు మీకు వివరిస్తాను. దాదాపుగా 2.25 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు, డైరెక్ట్ ఎంప్లాయీస్. ఇండైరెక్ట్గా ఇంకొక 8 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు సంపంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంఘం శరత్ థియేటర్ వద్ద సంబరాలు ఘనంగా జరిగాయి. వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో యాత్ర 2 సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్ వద్ద బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సంపంగి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ అభిమాన నేత యథార్థ గాథను తెరకెక్కించిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. యాత్ర సినిమా మాదిరిగా యాత్ర 2ను విజయవంతం చేయాలంటూ ప్రేక్షకులను కోరారు. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175కు తామంతా కట్టుబడి ఉన్నామని, మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రేక్షకులంతా యాత్ర 2ను విజయవంతం చేసి ఆదరించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ వేడుకల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షులు మద్ది రాజశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలోను జగన్మోహన్ రెడ్డి గారు నిజ జీవితంలో ఎంత హింసలు గురయ్యారో, ఆయన ఒక సీఎం కొడుకైనా సరే ఆయన ఎంత హింస పెట్టారో అనేది కళ్ళు కట్టినట్టు ఈ సినిమా అంతా చూపిస్తారని మాకు ముందుగా సమాచారం అందింది. అలాగే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2024లో తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి ఆయన 175 వైనాట్ 175 అన్నందుకు మీరంతా కలిపి ఆయనకు ఓట్లేసి మళ్ళీ మరొకసారి సీఎంగా ఆయనకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఆయన చిన్నపిల్లల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ప్రతి ఒక్కరికి విద్య చాలా ఉపయోగం ఉంటుందని ప్రతి ఒక్కరికి విద్య మీద ఆయన ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నారు. అలాగే ఉద్దండపురంలోను శ్రీకాకుళంలో కిడ్నీ బాధితులు ఇప్పుడు 2 ఏళ్ళగా కనివిని జరగని రీతిలో ఎంతోమందికి
అక్కడ కిడ్నీతో బాధపడుతుంటే అది ఆయన చలించి ఆయన దాన్ని ఒక మంచి వాటర్ ప్లాంట్లో ఏర్పాట్లు చేసి అక్కడ కిడ్నీ బాధితులందరికీ పెద్ద హాస్పిటల్ అది కట్టించి వాళ్ళందరికీ ఎంతో మేలు చేసినట్లుగా మనందరికీ తెలిసిన విషయం. ఆ విషయం కూడా ప్రతి ఒక్క ఎల్లో మీడియా అంతా దీని అదొక టైప్లో చూపించి దాన్ని మాత్రం ప్రచారాలు చేయరు. ఎక్కడో రోడ్లు పాడైపోతాయి, గుంతలు ఉన్నాయి మాత్రం ఏదైతే చూపిస్తారు. ఇది కాదా మనం అభివృద్ధి కార్యక్రమాన్ని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రానున్న కాలంలోనూ విశాఖ పెందుర్తి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు బూత్ స్థాయి నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకుడు నాగబాబు విచ్చేసి కార్యకర్తలను కలిసికట్టుగా పోరాడి ఎన్నికల్లో తెదేపా జనసేనను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. అంతర్గతంగా ఏవైనా సమస్యలు ఉంటే మనమే చర్చించుకోవాలని, బయటకు వచ్చి రచ్చ చేసుకోవద్దంటూ కార్యకర్తలకు హితవు పలికారు. కార్యక్రమంలో జన సైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, అలాగే మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా వాళ్ళకి ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్నిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు అది వితిన్ maybe 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు నేను మాట్లాడగలను. డిసిప్లిన్ కూడా మాట్లాడలేదు. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారా? అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ పాజిటివ్ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకు మాకు ఎటువంటి సందేశాలు రావట్లేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకం వచ్చింది. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి న్యూట్రిషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటాం. మా ఎన్ఆర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు వచ్చేదానికి వాళ్ళందరూ మాట్లాడి సాల్వ్ చేసుకుంటాం. అపోలో క్యాన్సర్ సెంటర్స్లో CAR-T సెల్ థెరపీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశామని హాస్పిటల్ వైద్యులు మెడికల్ అండ్ హెమటో ఆంకాలజిస్ట్ డాక్టర్ రాకేష్ రెడ్డి బోయ తెలిపారు. ఆరిలోవా హెల్త్ సిటీలోని అపోలో హాస్పిటల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 15 ఏళ్ల కన్నా ఎక్కువ వయసున్న రోగుల్లో B సెల్ లంపోమాస్, B అక్యూట్ లింపోబ్లాస్టిక్లు, లుకోమియా చికిత్స కోసం ఉపయోగిస్తారన్నారు. ఈ థెరపీ క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఇప్పటి వరకు విదేశాల్లో ఉన్న ఈ చికిత్స గత ఏడాది భారతదేశంలో అందుబాటులోకి వచ్చిందన్నారు. హాస్పిటల్ COO జె రామచంద్ర మాట్లాడుతూ డెడికేటెడ్ టీమ్, ఎక్స్పర్ట్స్ వైద్యులతో అపోలో హాస్పిటల్లో విజయవంతంగా నిర్వహించామన్నారు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడానికి ముఖ్య ఉద్దేశం ఒక రివల్యూషనరీ ట్రీట్మెంట్, ఒక అత్యాధునికమైన ట్రీట్మెంట్ని మొదటిసారిగా ఇక్కడ ప్రవేశపెట్టబోతున్నాం. ఆ చికిత్స విధానం పేరు CAR-T సెల్ థెరపీ. ఇక్కడ మీరు వెనకాల ఫ్లెక్సీ చూసినట్టయితే విక్టరీలో టీని కార్ని కలిపాం. సో బేసికల్లీ ఇది ఏంటంటే CAR-T సెల్ థెరపీ అంటే కిమరిక్ యాంటీజెన్ రిసెప్టార్ T సెల్ థెరపీ. ఇదొక లేటెస్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీని యూజ్ చేసుకొని క్యాన్సర్ చికిత్స విధానం. ఈ చికిత్సని మెయిన్గా 2 కండిషన్స్లో ఇప్పుడు ఆమోదించబడింది. ఒకటి B సెల్ అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకీమియా అంటే B సెల్ తాలూకు బ్లడ్ క్యాన్సర్, అండ్ B సెల్ హై గ్రేడ్ లింఫోమా
అదొక టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్. ఈ 2 రకాల బ్లడ్ క్యాన్సర్స్ ఏదైతే మన కామన్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లైక్ అన్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తో కూడా ఇవి కంట్రోల్లోకి రాకుండా కొంతమందికి పెరుగుతూ ఉంటాయి. అనకాపల్లి జిల్లా పట్టణంలో గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఆస్తిపై తప్పుడు ఫిర్యాదులు తగదన్నారు. జీవీఎంసీ స్థలాల పరిరక్షణ చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించడంతో అదే ర్యాలీలో వైసీపీ నాయకుడు పల్లెక రవితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నినాదాలకు పల్లెక రవి భార్య ఏఎంసీ చైర్మన్ పల్లెక యశోద ప్రతి నినాదాలు చేయడంతో ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాంధీ నగరంలో నిర్మాణంలో ఉన్న పల్లెక రవి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయగా ప్రజా సంఘాల వ్యాఖ్యలకు పల్లెక రవి భార్య యశోద ఘాటుగా స్పందించారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను ఆస్తిని కొనుగోలు చేశానని, ఇందులో 1 అంగుళం కబ్జా చేశానని నిరూపిస్తే ఆస్తిని వదులుకుంటానని పల్లెక రవి సవాల్ విసిరారు. ప్రజా సంఘాల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ప్రజా సమస్యలపై పోరాడవలసిన ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలన్నారు. దీనిపై చట్టపరంగా ఉద్యమం చేస్తామంటూ పల్లెక రవి చెప్పారు. జూన్ 30, 2023 స్థానిక అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి 48 సంవత్సరాల చరిత్రని 21 సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి 4 హైకోర్టు డిగ్రీల్ని, 2 లోవర్ కోర్టు డిగ్రీల్ని, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి డిగ్రీల్ని, అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి 30 మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరూ కూడా చూపించడం, అందరికీ తెలియచేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు. కారణం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ ఆమోద ముద్ర వేసినటువంటి కరెన్సీ నోట్లో చూపించలేదు. అది నేను చేసినటువంటి తప్పు. అందులో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక అపోహను పెట్టుకుని, ఒక తప్పుడు రిపోర్ట్ని పట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా, నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ మరియు సివిల్ కేసులు కూడా వేస్తానని చెప్పి తెలియజేసుకోవచ్చు. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జి కండి బాబ్జీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ బడ్జెట్ కేవలం అంకెల గారడి అన్నారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కూడా దాటిపోయి సుమారు 7,03,000 కోట్లు అప్పులు చేశారన్నారు. ప్రజలపై మొత్తం 11 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని, సంక్షేమం కోసం 127 సార్లు బటన్ నొక్కానని అంటూ తన కోసం 2 సార్లు బటన్ నొక్కలేరా అంటూ జగన్ అడుగుతూ ఉండడం విడ్డూరంగా ఉందన్నారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం ఇచ్చిన నిధులు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఎలక్షన్స్ ముందు 6,000 ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేస్తున్నారంటూ విమర్శించారు. రైవాడ్ ఉంది, కోనా ఉంది. రైవాడ్లో మనకెవరికి తెలియకుండా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, సోలార్ పవర్ కాకుండా హైడ్రో పవర్ కోసం అని చెప్పి అదానీ కంపెనీకి అక్కడ రైవాడ్ లోపల కొండల్లో పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు ఏం చేస్తారంటే రీసైకిల్ హైడ్రో పవర్ అని ఈ రీసెంట్గా వచ్చింది. అది కర్నూలులో కూడా గ్రీన్కో అనే కంపెనీకి ఇచ్చారు. అక్కడ మీరు చూసే ఉంటారు, 12,000 ఎకరాలు కేటాయించారు. మరి ఎన్ని ఎక్కడ ఎలా పెడతారో నాకు అర్థం కాదు. గ్రీన్కో కంపెనీ కేటాయించారు, వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఆ ప్రాజెక్టు. ఆ టైపులోనే మన రైవాడ కూడా చేస్తే ఇప్పటికే రైవాడ వల్ల కోటపాడు ప్రజలు టెయిల్యాండ్ ఎవరైతే ఉన్నారో అప్ టు చంద్రయ్యపేట వరకు నీరు రావాలి. అటు కైసల్లగుల్లేపల్లి చౌడువాడ దాకా నీరు వెళ్ళాలి. చౌడువాడకు ఒక లైన్ వస్తుంది. ఇంక ఈ లైన్ అంతా కూడా రైతులకు వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అక్కడున్న వాటర్ అంతా కూడా వైజాగ్ మంచినీటికి వాడుతున్నారు. అర్జెంటుగా మనం పోలవరం నుంచి 25 టీఎంసీ నీరు తెచ్చిన తర్వాత ఇమీడియట్గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందా ఆ టైలాండ్లో ఉన్న అందరికీ? మరి అలాంటిది అక్కడ ప్రాజెక్టు పర్మిషన్ ఇస్తే రేపు పొద్దున్న నీరేమి వేస్ట్ అవ్వదు అంటారు. వాడు ఎంత నీరు వాడుకుంటాడో మరి ఎవరికి తెలుసు. అందువలన చాలా అన్యాయం చేశారు. ఈ బడ్జెట్ పెట్టామన్నారు. ఈ బడ్జెట్ చూస్తే పేరుకే గొప్ప 2,89,000 కోట్లు పెట్టామని చెప్తున్నాడు. ఈ బడ్జెట్ అంతా ఖర్చు పెట్టే పరిస్థితి దీనికి లేదు కదా. ఇది మనకు అంకెలు చూపించాలి కాబట్టి మనకు అంకెలు చూపించాడు. మళ్ళీ ఈ 4 నెలలకి 90,000 కోట్లు ఖర్చుకి పద్దు ఆమోదించారు.
యాత్ర సినిమా మాదిరిగా యాత్ర 2 సినిమాను ప్రజలే విజయవంతం చేశారంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు అన్నారు. యాత్ర 2 సినిమా విడుదల సందర్భంగా కిన్నెర కామేశ్వరి థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోలా గురువులు మాట్లాడారు. తమ అభిమాన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి యథార్థ గాథను తెరకెక్కించిన దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమం కళ్లకు కట్టినట్లుగా తెరకెక్కించారన్నారు. వై నాట్ 175కి తామంతా కట్టుబడి ఉన్నామని, రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం జగన్మోహన్ రెడ్డినే గెలిపించుకుని తీరుతామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం తమదేనంటూ స్పష్టం చేశారు. అనంతరం వారంతా కలిసి చిత్రాన్ని వీక్షించారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు పాల్ల శ్రీహర్ రెడ్డి, నీలపు అయ్యప్పరెడ్డి, సీనియర్ నాయకులు, వైసీపీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇన్ జనరల్గా ఈరోజు మనకు తెలుసు, ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా పండగలాగా ఉంది. ఆల్రెడీ యూఎస్ ప్రీమియర్స్ కానీ ఇతర దేశాల్లో కానీ యాత్ర ఫిలింకి చాలా మంచి టాక్ వచ్చింది. ఈ యాత్ర ఫిలిం మనం చాలా మటుకు రియల్ హీరోలు చాలామందిని చూసామండి, కానీ ఇది మొదటిసారి ఒక రియల్ హీరో కోసం ఒక ఫిలిం చేస్తున్నారు. దాంతో మాహి రాఘవన్న చాలా బాగా చేశారు. ఈ ఫిలింలోని చాలా మంచి డైరెక్షన్తో చేశారు. మీరు కానీ గమనిస్తే చాలామందివి చాలా బయోపిక్లు వచ్చాయి. ఈ బయోపిక్ టోటల్లీ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే మనం అందరం రియల్ టైంలో చూసాం. ఇది ఎప్పుడో జరిగింది కాదు. లాస్ట్ 10 yearsలో మనం చూసిన డెవలప్మెంట్స్ అన్నీ మన కళ్ళెదురుగా ఉన్నాయి. ఈ బయోపిక్స్ సినిమాలో, యాత్ర 2 సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఏ విధంగా చేశారు అనేది మనం అందరం చూద్దాం. చూసి యాత్ర సినిమా 2 ఎంత సక్సెస్ అవుతుంది అనేది మనం చూసిన తర్వాతే ఇది చెయ్యాలని. మరి అమెరికాలోను కూడా నేను చూశాను, ఒక ఛానల్ ద్వారాగా చూస్తుంటే అక్కడ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సినిమా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఏం చేశారనేది పరిపాలన అందించే విధంగా ఉంటుందని అది ప్రజల ద్వారాగా, ఈ సినిమా ద్వారాగా తెలియపరుస్తారు. యాత్ర 2లో వైఎస్ఆర్ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాన్ని దృశ్యరూపకంగా చూపించారని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ ఉరుకుట్టి చందు అన్నారు. సినిమా రిలీజ్ సందర్భంగా గాజువాక శ్రీకన్యా కాంప్లెక్స్ వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి ఆయన జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాదయాత్ర చేపట్టడానికి ప్రేరేపించిన ఘటనలు నాటి వాస్తవ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా యాత్ర సినిమాను మలిచారన్నారు. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకుందని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, మహమ్మద్ ఇమ్రాన్, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ మనకి యాత్ర రాజశేఖర గారి జీవిత ఆధారంగా తెరకెక్కించిన డైరెక్టర్తోనే ఈ యొక్క చిత్రం కూడా తెరకెక్కింది. ఆ చిత్రం కూడా చాలా విజయవంతమైంది. ఇప్పుడు ఈరోజు యాత్ర 2 రాబోతుంది. ఈ యొక్క సినిమా చూసేందుకు మరి వైఎస్ జగన్ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ చాలా ఉత్సాహంగా, ఆతృతగా ఉన్నారు. ఎందుచేతనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక అందరూ ఎప్పుడు కూడా మనం రియల్ హీరోని చూస్తుంటాం. జగన్మోహన్ రెడ్డి ఒక రియల్ హీరో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అతి శక్తివంతమైన కాంగ్రెస్ పార్టీని, ప్రపంచంలోని అతి శక్తివంతమైన మహిళ అయిన సోనియా గాంధీని ఢీకొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి ఈరోజు మరి అధికారంలోకి 2019లో అధికారంలో తీసుకొచ్చి ఒక ప్రజా సంకల్ప యాత్ర, ఒక అపూర్వమైన ప్రజాదరణతో సాగింది. అటువంటి యాత్రను చేపట్టి సుమారు 153 సీట్లు, 152 సీట్లు, అలాగే 50% పైగా ఓటు షేర్తో ఆయన యొక్క అధికారంలో రావడం జరిగింది. వచ్చాక కూడా మరి అన్ని 100% హామీలన్నీ నెరవేర్చుతూ అపూర్వమైన ప్రజాదరణతో ఆయన ప్రజా సంక్షేమ పాలన చేస్తూ దూసుకుపోతున్నారు. పెందుర్తి నియోజకవర్గంలో జనసేన నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పెందుర్తి నియోజకవర్గం జనసేన నాయకులు ఆత్మీయ సమావేశానికి తమకు సమాచారం లేదంటున్న శివశంకర్ వర్గం ఆరోపించారు. పంచకర్ల వర్గీయులతో శివశంకర్ వర్గీయులు నిరసన తెలిపారు. ఆత్మీయ సమావేశానికి కొంతమందికి మాత్రమే సమాచారం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసిన శివశంకర్ వర్గానికి చెందిన జనసేన నాయకులు, పంచకర్ల వర్గీయులు, శివశంకర్ వర్గీయుల మధ్య మాటల యుద్ధం నెలకొంది. అనకాపల్లి జిల్లా ప్రభుత్వం తక్షణమే మెగా డిఎస్సీ నిర్వహించి నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అనకాపల్లి నెహ్రూ చౌక్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 4 సంవత్సరాలుగా డిఎస్సీలో 25,000 పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 6,100 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని చెప్పారు. సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారని, వారికి తక్షణమే న్యాయం చేయాలన్నారు.
ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్లో తీర్మానం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. టెట్కి డిఎస్సికి రెండింటికి కేవలం 4 రోజులు గ్యాప్ పెట్టి రిజల్ట్ లో కూడా తేడా లేకుండా ఈరోజు గందరగోళం చేసే పరిస్థితి వచ్చింది. మెగా డిఎస్సి మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నాం. మెగా డిఎస్సి మీద రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి లేకపోతే మాత్రం ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో మాత్రం ఈ ప్రభుత్వానికి తగిన శాస్త్ర చెప్పడానికి నిరుద్యోగులు సిద్ధంగా సమాయత్తంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంత అసమానతంగా పరిపాలిస్తాననేది ఈ సభాముఖంగా మనం తెలియజేస్తున్నాం. ఎందుకంటే 117 జీవో తక్షణమే రద్దు చేయాలి. ఈ ప్రభుత్వ కాలంలోనే చివరి అసెంబ్లీ సమావేశాలు. మొత్తం ఏదైతే ప్రతిపక్షం అధికార పక్షం ఉన్నారో అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ వెంటనే పూర్తి పోస్టులతో డిఎస్సిని పెట్టి చర్చకు పెట్టి తీర్మానం చేయాలి అసెంబ్లీ అని చెప్పి సందర్భంగా మేము భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా సమరానికి విశాఖ మహానగరం సిద్ధంగా ఉందని, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ఆహ్లాదకర వాతావరణంలో వేడుకలు సాగేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున పేర్కొన్నారు. విశాఖ మహానగర ఖ్యాతిని ఇనుమడింపచేసేలా క్రీడా పోటీలు విజయవంతం చేసేందుకు సమిష్టి కృషితో పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు విశాఖ వేదికగా జరగనున్న ఆడుదాం ఆంధ్ర రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల షెడ్యూల్ వివరాలు కలెక్టరేట్ వీటీసీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోలీస్ జాయింట్ కమిషనర్ ఫకీరప్పతో కలిసి కలెక్టర్ వెల్లడించారు. అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకుందని, ఈ క్రీడా సంబరాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, స్వచ్ఛంద సేవకులు, ఇతర వర్గాల ప్రతినిధులు భాగస్వామ్యం కావాలంటూ పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. హానరబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది. అది మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎం పాలెం ఎక్కడైతే ఉందో అక్కడ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫార్ మనకు స్టేట్ లెవెల్లో 119 కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్గా మనకి 12.2 కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఫైనల్స్ అంటే స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది. మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తరపు నుంచి మిగతా అన్ని అయితే మనకు క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అయితే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి. అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి 3 లక్షలు, అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖలో ఈ నెల 9వ తేదీన యువశక్తి సదస్సు 10,000 మంది హాజరయ్యే అవకాశం ఉందంటూ పల్సర్ సీఈఓ డాక్టర్ గేదెల శ్రీనుబాబు వెల్లడి. విశాఖ అపోలోలో కార్ టీ సెల్ థెరపీ ప్రారంభం. చికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన హాస్పిటల్ వైద్యులు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. సీఎం జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపణ. మెడికవర్ హాస్పిటల్స్ ఉచిత మెగా వైద్య శిబిరం. క్లోజ్ ది కేర్ గ్యాప్ అనే థీమ్తో క్యాన్సర్పై అవగాహన సదస్సు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.